బ్యాక్ టు దిస్ వీకెండ్ వ్లాగ్. వీకెండ్ కదా, ఏం చూపిస్తున్నావు ఇవాళ అని మీరు అనుకోవచ్చు. వీకెండ్ కదా, సాటర్డే రెస్ట్ తీసుకుందాం అనుకుంటే బట్ హ్యావ్ టు గో టు స్కూల్ అనమాట. స్కూల్కి ఎందుకు అని అంటే ఇవాళ అయితే ఓపెన్ హౌస్ డే ఉండే. సో ఓపెన్ హౌస్ డే అంటే ఏంటి మీకు ఐడియా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇదైతే తన క్లాస్ రూమ్, మా పాప క్లాస్ రూమ్లో అన్ని ఆర్ట్ వర్క్స్ అలా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో జస్ట్ ఆర్ట్ వర్క్సే కాదు, ఎవ్రీ ఇన్ఫో విల్ బీ ఆన్ అ బోర్డ్. సో క్లాస్ రూమ్లో అంతా అలానే ఉంటుంది. అండ్ ఓపెన్ హౌస్ డే రోజు తనకైతే రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు. సో వెరీ వెల్ అండ్ ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయి. తనకైతే A+ వచ్చాయి. ఈవెన్ తనకి అసలు హెల్త్ బాగాలేదు, బట్ స్టిల్ షీ వాజ్ ఏబుల్ టు కోప్ అప్. అండ్ తర్వాత తనకైతే మంచి సర్ప్రైజ్ వచ్చాము, ఒక మాల్కి తీసుకొచ్చాను. సో మాల్ డీటెయిల్స్ అయితే నేనేం మెన్షన్ చేయట్లేదు, బట్ షీ వాజ్ హ్యాపీ విత్ హ్యావింగ్ ఆల్ ద గేమ్స్, ప్లేయింగ్ ఆల్ ద గేమ్స్. సో ఈ మాల్లో తనకైతే ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్నీ ఆడేసింది. తనకైతే చాలా ఇంట్రెస్ట్ గేమ్స్ ఆడడము. సో అందుకే తన హ్యాపీనెస్ కోసం తీసుకొచ్చాము. పిల్లల హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటాను. సో తనైతే చూడండి, అసలు ఒకతే వెళ్ళింది, ఫుల్గా ఆడింది. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయింది ఆ డే అంతా. ఈవినింగ్ అంతా తనతోటే స్పెండ్ చేసాము మేము. నేనైనా మా హస్బెండ్ అయినా అట్లీస్ట్ వీకెండ్ అయినా కంప్లీట్గా తనతో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో తనైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే తన రియాక్షన్స్ అన్నీ నేను క్యాప్చర్ చేశాను. తనకి ఇలాంటి గేమ్స్ అన్నా, ఇలాంటి న్యూ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్. డ్రాయింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్. ఫ్యూచర్ వీడియోస్లో తన డ్రాయింగ్స్ కానీ, తన ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ కానీ నేను వీడియోస్ చేసి చూపెడతాను. సో పేరెంట్స్ స్ట్రగుల్లో నెక్స్ట్ వీడియో ఇదేనండి. సో తనకి PTM అయితే నేను మనీ ఖర్చు పెట్టడం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లే, బట్ పేరెంట్స్ స్ట్రగుల్ అదే. న్యూ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేపించడం కూడా ఒక పెద్ద స్ట్రగులే. సో పేరెంట్స్ స్ట్రగుల్ పార్ట్ 2 ఎపిసోడ్లో ఇదైతే మీరు అనుకోండి. సో పేరెంట్స్కి ఏది ఉన్నా న్యూ థింగ్స్ నేర్పియాలి, స్ట్రగుల్ అవ్వాలి, అండ్ ఆల్సో పిల్లలతో కోపం కావాలి. సో అదే మెయిన్ థింగ్. సో ఈ టేక్అవేతో మీరైతే ఈ వీడియోని చూడండి. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. ఈ బాల్స్ గేమ్ అయితే ఎంత ఇంట్రెస్ట్గా ఆడింది. నేను మళ్ళీ ఆడతా అని చెప్పేసి ఫుల్గా ఆడుతుండే అనమాట. తనకి ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ ఆడాలన్నా, బాల్స్తో ఆడాలన్నా ఇలాంటి గేమ్స్ ఇష్టం. మోస్ట్లీ నేనైతే ట్యాబ్లో లేకపోతే ఇంకా సిస్టంలో ఇచ్చే గేమ్స్ కంటే ఇలా ఫిజికల్గా ఇచ్చే గేమ్స్ అన్నీ చాలా ఎక్స్ప్లోర్ చేయిస్తాను. సో దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అ కిడ్స్కి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా మీ కిడ్స్కి ట్రై చేయండి. ఇలాంటి న్యూ గేమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో మీరు కూడా కిడ్స్కి మెయిన్గా ఫిజికల్ గేమ్సే ట్రై చేపియండి. అది చాలా ఇంపార్టెంట్. డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్కి.